పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు. కథ ఆడిపాడిన ఇల్లు. సంకలనం వంశీ. వంశీకి నచ్చిన కథలు. ఆడిపాడిన ఇల్లు. కుప్పిలి పద్మ అప్పుగర్ దాటి స్కూటర్ భీమ్ని రోడ్డు వైపు వెళ్తోంది. ఎడంవైపు కొండ, దానిపై పచ్చదనాన్ని సంతరించుకుంటున్న చెట్లు, కుడివైపు సువిశాలంగా పరుచుకున్న సముద్రం. నీలంగా, ఊదాగా, తెల్లగా, పచ్చగా. అబ్బో, ఆ సాగర సౌందర్య దేవత ఎన్నో రూపాల మనసుని ఆరాటపెడుతోంది. రాజు నడుం చుట్టూ చేతులేసి నిశ్చింతగా స్కూటర్ వెనుక సీట్పై కూర్చుని పరిసరాల అందాల్ని చూస్తోంది వసుధ. వేగంగా వెళుతున్న స్కూటర్కి లారీలు, సిటీ బస్సులు, కార్లు, జీపులు ఎదురొస్తున్నాయి. భీమ్లీ వైపు ఐస్ క్రీం బండిని తోసుకుంటూ వెళ్తున్న కుర్రాణ్ణి చూసి, ఇలా ఎక్కడి వరకు తీసుకెళ్తాడు? అవి అమ్మితే ఎంతొస్తుందో? దానిమీద ఎంతమంది బతకాలో? జాలిపడ్డాడు రాజు. భీమ్లీ వెళుతున్న ఆనందంలో ఉందేమో. వసుధ ఐస్ క్రీం కావాలని అడగలేదు. రాజు స్కూటర్ ఆపాడు. ఆమె దిగి చుట్టూ చూసింది. సముద్రపు అలల హోరు తప్ప మానవపరమైన సవ్వడులేవీ లేని ఆ ప్రదేశంలో అక్కడక్కడా కట్టిన ఇళ్ళు దర్శనమిచ్చాయి. ఇక్కడితో విశాఖ ఆఖరు. ఇక్కడ్నుంచి భీమ్లీ మొదలు. ఇదిగో ఈ స్థలం నాదే, మైల్రాయిని చూపిస్తూ అన్నాడు రాజు. విశాఖ అతని స్థలంతో ఆఖరవుతుంది. అక్కడ్నుంచి భీమ్లీ మొదలవుతుంది. ఆమె ఆశ్చర్యంగా ఆ స్థలాన్ని చూస్తూ సంబరంగా స్థలంలోకి పరిగెత్తింది. రాళ్లు తగులుతున్నా, ముళ్లకంపలు గీరుకున్నా లెక్కలేనితనంగా అటూ ఇటూ హడావిడిగా తిరిగింది. స్థలం వెనక అక్కడక్కడ గుంపుగా సరుగుడు చెట్లు, ఇసుక, సముద్రం. ఇక్కడో చిన్న ఇల్లు కట్టుకోవాలి. ఎంచక్కా రోజూ సముద్రం మీదకి తెప్పపై వెళ్ళొచ్చు అన్నాడతను. ఢిల్లీ వదిలి మనం ఇక్కడికి. Sample complete. Ready to continue?